ఓ మై గాడ్, అక్కడ కుక్క ఉంది. ఐ షో యూ. వెనకాల ఉంది కదా, ఈ ఏరియాలో నేను ఇప్పుడు సైకిల్ తొక్కాలంట ఈ హాఫ్ సారీతో. లిటరలీ సీరియస్లీ కొట్టడాలు అయ్యి లేవే కావాలని. హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ అంబిక. ఈరోజు నేను డెమో ఫిలిం షూట్కి వచ్చాను అమలాపురం. అండ్ ఎండ మాత్రం మామూలుగా లేదు. అరే నేను షూట్కి వచ్చినప్పుడే ఎండ ఈ లెవెల్లో ఉంటుంది, మిగతా టైంలో ఇంత ఎండ ఉండదు. ఇంటి దగ్గర ఉన్నప్పుడు చక్కగా, బయటికి వస్తే మాత్రం ఎండ వామ్మో. నాకు అప్పుడే స్వెటీగా ఉంది ఫేస్ అంతా. జస్ట్ ఇప్పుడే టచ్ చేశాను. అయినా సరే పండు కోతిలా కనిపిస్తున్నా. ఐ మీన్ ఎందుకో తెలీదు, కొంచెం వేడున్నా చాలు నా చీక్స్ మేకప్ వేసినా సరే పింక్ కలర్లో కనిపిస్తున్నాయి. చూడండి, అలానే ఉంటాయి, ఎవరో కొట్టినట్టు. చాలా లేట్ అయిపోయింది నేను వచ్చేసరికి. నేను యాక్చువల్లీ కాకినాడ నుండి అమలాపురం 1 hour అనుకున్నాను నాన్ స్టాప్. చాలా మంత్స్ అయింది వచ్చి, సో మర్చిపోయాను నేను 1.5 hour. సో లేట్ అయిపోయింది. నాదే లేట్ అంటే వీళ్ళు నన్ను పికప్ చేసుకోవడానికి ఇంకా లేట్గా వచ్చారు కాంప్లెక్స్కి. ఓ బై ద వే, ఈ హాఫ్ సారీ నేనే స్టిచ్ చేసుకున్నాను. అమ్మ పాత చీర ఉంటే కట్టుకోలేంది, అంటే పాతదంటే మరీ పాతది కాదు, అమ్మ ఒక 2-3 times కట్టుకుంది. కాకపోతే అమ్మ ఇలాంటి మెటీరియల్ కట్టుకోదన్నమాట శారీస్. సో అది నేను మొత్తం 3 sarees అన్నా హాఫ్ సారీస్ కింద స్టిచ్ చేసేసుకున్నాను అనమాట. ఎందుకంటే నా దగ్గర ఉన్న హాఫ్ సారీస్ అన్నీ కూడా నేను మూవీలో వాడేసాను. సో చాలా షూట్స్లో వాడేసాను. అవి మళ్ళీ రిపీటెడ్గా వాడితే బాగోదు, చూసే వాళ్ళకి, వేసుకునే నాకు కూడా బాగోదు, నచ్చదనమాట ఒకటే కాస్ట్యూమ్ అన్నిసార్లు వేసుకోవడం. సో అందుకని కొత్త స్టిచ్ చేసుకున్నాను. కొండం ఎందుకు, శారీస్ నాకు ఎలాగో స్టిచ్చింగ్ వచ్చు, నాకు మిషన్ ఉంది, కరెంట్ మిషన్. సో ఎందుకు బయట ఇచ్చి లేకపోతే మెటీరియల్స్ తీసుకొని డబ్బులు వేస్ట్ చేయడం. చక్కగా మంచి మంచి పట్టు చీరలు ఉన్నాయి, అన్నీ కొడతాను. పొలాల్లోకి వచ్చాం. ఇది ఉందంటుంది, అసలు ఎందుకు వేసుకున్నాను నేను, ఇది ఇరిటేటింగ్. నేను క్లచర్ మర్చిపోయాను. ఐ మీన్ క్లచర్ కాదు, హెయిర్ స్టైల్ చేసుకునేవి ఏం తీసుకురాలే, ఓన్లీ స్లైడ్స్ తీసుకొచ్చాను అనమాట. అన్నీ మర్చిపోయాను కంగారుగా. యాక్చువల్లీ బ్యాగ్లో ఉంటాయి, బట్ ఈసారి మిస్ అయ్యాయి. లాస్ట్ టైం షూట్కి వెళ్ళినప్పుడు అక్కడ వదిలేసి ఉంటాను, బ్యాగ్లో లేవు, క్లిప్స్ అవి ఏం లేవు. ఇది ఉండదు, నాకు సెల్ఫీ ఖచ్చితంగా ఉండదు. అయ్యి మేము అమలాపురం దాటి వచ్చేసాం. చాలా ఎండగా ఉంది. పోన్లే, కనీసం పొలాల్లో చేస్తున్నాం కాబట్టి కాస్త నీడైనా ఉంది అక్కడక్కడైనా, పూర్తిగా కాకపోయినా. పెద్ద షూట్ ఏం కాదు, చిన్నది డెమో షూట్. జస్ట్ 3 scenes మాత్రమే ఉంటాయి నాకు. ఎస్, మా డైరెక్టర్ గారు ఈ ప్లేస్లో నా వెనకాల ఉంది కదా, ఈ ఏరియాలో నేను ఇప్పుడు సైకిల్ తొక్కాలంట ఈ హాఫ్ సారీతో. లిటరలీ సీరియస్లీ నేను టిఫిన్ చేయలేదు, అందుకనే జ్యూస్ తాగుతాను మార్నింగ్. లొకేషన్ చేంజ్, సీన్ అయిపోయింది ఇక్కడ. నేను కెమెరా చూసి నడిచానంటే మూతిపల్లి రాలిపోతాయి.
వామ్మో ఇది ఎక్కాలి ఇప్పుడు పైకి. నా షూస్ జారాలే ఉంటుంది నాకు. ఓ మై గాడ్, ఐ హ్యావ్ సచ్ ఎ గ్రేట్ గ్రిప్. కారు వచ్చేసింది, కారు వచ్చేసింది. అదంత దూరం ఉంది, నేను పరిగెట్టాను కంగారు. ఎస్, ఓ మై గాడ్, ఓ ఎంత వేడుందో కార్లోని. లిటరలీ నా హెయిర్ ఫొటోస్ తీసుకున్నాను. ఇలా 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 ఫ్లిప్ చేస్తూ మొత్తం అమ్మో ఎంత హీట్ ఉంది. రోడ్డు మీద వదిలేసాం కారు, సో అందుకని ఇంత హీట్. సీట్ మారిపోయాను. ఫ్రంట్ సీట్ చేశాను, తినేసాను. నేను ఇంకా ఇలా పిచ్చిదానిలాగే ఉన్నాను. యాక్చువల్లీ ఈ కలర్ నాకు సూట్ అయింది కదా. ఎస్, నేను జస్ట్ నార్మల్గా ఈ మధ్యన అన్ని షూట్స్లోనే పల్లెటూరు అమ్మాయి గెటప్స్ అడుగుతున్నారు, సో అందుకనే డిజైన్ చేసుకున్నాను. సెట్ అయింది. అయ్యి బాబు లోపల చల్లగా ఉందండి బాబు, బయట కాకపోతుందండి. సరిపోతుంది. ఎక్కువ టచ్ అప్ ఏం కాదు, ఎందుకంటే ఇండోర్ కదా, లైట్స్ అవి పెడతారు. మరి దెయ్యంలాగా అనిపిస్తాను. జస్ట్ నా పింపుల్స్ ఉన్నాయి కదా, అవి కవర్ చేసుకున్నాను అంతే. అఫ్కోర్స్ హాట్గా కనిపిస్తుంది అక్కడక్కడ, బట్ లైట్స్ అవి వేస్తారు కదా, హెవీ లైట్స్ పెడతారు కదా, సో అడ్జస్ట్ అయిపోద్ది. మా విలన్ గారు మమ్మల్ని కిడ్నాప్ చేస్తారు ఇప్పుడు. ఎలా ఉన్నారు? బాగుంది బాగుంది. నన్ను కిడ్నాప్ చేసి బెదిరించి తర్వాత మళ్ళీ కాలు పెట్టుకుంటారట. మరి కిడ్నాప్ అయిన అమ్మాయిలో లేను కదా నేను. అదే చేస్తున్నా. అదే చెప్పాను కదా ఇలా పట్టుకుంటావని. కొట్టడాలు అయ్యి లేవు, కావాలని పట్టుకోవయ్యా భయపెట్టు ఎందో తర్వాత అక్కడ ఏం చేస్తున్నారు కాదండి, నాయిస్ రాదా మరి ఇంత డార్క్ గా ఉంటే? మీకు చీకట్లో అనిపిస్తుంది, మీరు మాత్రమే చీకట్లో కనిపిస్తున్నారు. నేను చూడండి ఎదురుగా కూర్చున్నాను కదా, బాగానే కనిపిస్తుంది. తాడు తెచ్చావా? తాడు ఇలా చేతులు వెనక్కి కట్టారు కదా, షోల్డర్స్ పెయిన్ వచ్చేస్తున్నాయి. నేను షూట్కి వచ్చినప్పుడు వాటర్ తాగలేదంట. ఇవన్నీ నేను తాగలేదు. చాలా తక్కువ వాటర్ తాగుతాను. అయినా వాటర్ ఎక్కువ తాగాలి, బట్ అంతే, మనం ఎక్కువ తాగం. నువ్వు ఇలాంటి అని తెలియదు. మీరు ఎలాంటి ఎంత తిరిగావు నాతో మర్చిపోయావా? తీసే కొట్టు, తీసే కొట్టు. చెప్పాను
కనపట్లేదని చెప్పండి. నేను ఇంటికి కాదు అసలు ఇక్కడ ఏం చెప్పాను నీకు మామూలుగా నువ్వు ఇటు జరగొట్టాడు నేను ఏం చెప్పలేదు. జస్ట్ సీన్ చేయాలని ఇక్కడికి సీన్ చేయమన్నా అంతే. ఏమన్నా అంతే మీరు ఎలా పడేసినా నేను అటు సైడ్ వెళ్ళను. అది అవునా ఏం చేయమనలేదు నేను తీసేసి మధ్య అది కనిపించలేదు. ఓకే మరి చెప్పాలి ఇలా ఉంటాయి యాక్షన్ సీన్స్ అన్ని. జస్ట్ 2 minutes లో అయిపోయింది సీన్. యా మిస్టేక్ అయింది కాబట్టి అయిపోయింది. ఓకే నేను ఎంతసేపు రికార్డ్ చేయకూడదు, సో తర్వాత మాట్లాడదాం. కాస్ట్యూమ్ చేంజ్ చేసుకున్నాను. ఇప్పుడు బీచ్లోకి వెళ్ళాలంట. అయిపోయింది ఎండలోనే. నాకు ఈ పింపుల్ ఎక్కువ అయిపోయింది. ఓకే బీచ్లోకి వెళ్దాం. బీచ్ లొకేషన్ ఇక్కడ సీన్. ఇప్పుడు కెమెరా అది సెట్ చేసుకున్నాక వెళ్తాను నేను అక్కడికి. ముందే ఆ ఎండలో నుంచోడం అనవసరం. ఈ ఒక్క సీన్ అయితే నా షూట్ అయిపోద్ది, ఈరోజు ప్యాకప్ అయిపోద్ది. చాలా ఫుల్గా ఉంది. ఇది గోదావరేనా? బీచ్ వాటర్ ఉంటుంది కదా అదనమాట. కిందకి దిగాలంటే చూపలేస్తున్నారు ఇలా. మనకి వాటర్ అంటే భయం. కిందకి దిగి వాటర్లోకి దిగే సీన్లు అయ్యి దిగుతాను. ఇక్కడ వరకు ములిగినా పర్లేదు, ఇక్కడ నుండి ములిగిందంటే అయిపోయే. నా లెవెల్ రాకుండా మనం ఒక్కళ్ళమే వెళ్ళడం వేస్ట్ కదా. వేస్ట్ కాదు, వెళ్ళకూడదు, అక్కడ ఎవరో ఉన్నారు. కెమెరా సెట్ చేస్తున్నారు. నువ్వే, నేను అస్సలు రైట్ హ్యాండ్తో పట్టుకోలేను, ఇంకా పెయిన్ తగ్గలేదు. మొయ్యలేకపోతున్నా యాక్చువల్గా. ఈ పడవలు ఉన్నాయి ఇక్కడ, పడవలు ఉన్నాయి. అందులో తీస్తే బాగుంది. చక్కగా పడవ మీద బరకం కూడా కట్టుందన్నమాట. ఓ మై గాడ్, అక్కడ కుక్క ఉంది. ఐ షో యు. చూసారా? దానికి ఫుల్ స్కిన్ మాత్రమే ఉందన్నమాట. పైన ఈకలు ఉంటాయి కదా, ఆ ఈకలు ఏమీ లేవు దానికి. పిచ్చి కుక్కలా ఉంది. కట్టేసింది లేదు, కట్టి లేదు అది. నేను అక్కడికి వెళ్ళను, నువ్వే. అది కనుక సడన్గా మీదకి వచ్చిందనుకో అయిపోయా. నాకు అన్ని జంతువులు అన్నా భయమే, ప్రతి జంతువుని. ఆఖరికి బల్లి పిల్లని, ఎలక పిల్లని, వీటిని చూసి కూడా భయపడతాను. ప్యాకప్ అయిపోయింది నాకు. ఎస్, నాకు ప్యాకప్ అయిపోయింది. ఇంకా సీన్ జరుగుతుంది. వీళ్ళ సీన్ అయితే కానీ నన్ను డ్రాప్ చేయరు వీళ్ళు. అప్పుడు వరకు ఇలా కార్లోకి వచ్చాలి. ఎస్ కొత్త కార్ అంట, బాగుంది. అందరూ ఇలాంటి కలర్స్ ఎందుకు కొంటారు అసలు కారు, నాకు అర్థం కాదు. ఐ మీన్ బ్లాక్ ఎంత క్లాసీగా ఉంటుంది అసలు కారు, అది తిరిగిపోద్ది తెలుసా. నాకైతే పిచ్చ ఇష్టం, బ్లాక్ కార్ అంటే పిచ్చి. ఇలాంటి కలర్స్ మనకి అంత ఎక్కువ. ఓ మై గాడ్, వెయిట్, నేను పట్టుకోవాల్సిన అవసరం లేదు ఇలా అయితే. ఓకే,
ఏం మాట్లాడదాం? యాక్చువల్లీ నేను ఈరోజు లైవ్ పెట్టాల్సింది. సూపర్ ఫన్ ఉంది షూట్, మామూలు ఫన్ కాదు. ఏం లేదు మాట్లాడడానికి. ఈరోజు యాక్చువల్లీ రొమాంటిక్ సీన్ అండ్ రేప్ సీన్ కూడా అయ్యింది. సో ఇరిటేటింగ్గా ఉంది. అఫ్కోర్స్ రేప్ సీన్ అది చేసినప్పుడు చాలా ఇబ్బంది పడతాం. అబ్సల్యూట్లీ. నేను ఇప్పుడు మొత్తం మేకప్ రిమూవ్ చేస్తాను, బట్ నేను కన్ఫర్మేషన్ తీసుకోవాలి. మళ్ళీ ఇంకో సీన్ ఉంది, ఇంకో షార్ట్ ఉంది అన్నారనుకో, మళ్ళీ వేయడానికి కుదరదు కదా వెంటనే. సో వాళ్ళు వచ్చి నాకు కన్ఫర్మ్ చేసిన తర్వాత నేను మేకప్ మొత్తం రిమూవ్ చేస్తా. అఫ్కోర్స్ నేనేం పెద్ద మేకప్ వేసలేదు. ఎగ్జాక్ట్లీ లుక్. ఓ నా నీళ్ళు మొత్తం మట్టి మట్టి ఉంది. లుక్, వెయిట్ ఫోకస్ చేస్తా. నథింగ్, ఏం లేదు అక్కడ. నేను చాలా గట్టిగా అంటున్నా. మా అమ్మ ఫోన్ చేస్తుంది. మా అమ్మ ఫోన్ చేసేస్తుంది ఓ తెగ. నేను యాక్చువల్గా 2 సీన్స్ అన్నారు వీళ్ళు, నాకు 2 సీన్స్ మాత్రమే చెప్పారు. ఆ 2 సీన్స్ కాకుండా ఇక్కడ వచ్చే మౌంటైజేషన్ షార్ట్స్ అని అవన్నీ ఎక్స్ట్రా సీన్స్ తీసారనమాట. చాలా షార్ట్స్ తీశారు. సో అందుకు లేట్ అయిపోయింది బాగా. యాక్చువల్లీ 2 సీన్స్ అయితే 3 అయ్యేసరికి సీన్స్ అయిపోయాయి. వెంటనే వెళ్ళిపోవచ్చు అనుకున్నాను. 2 సీన్స్ కదండి. అమ్మకి ఏం చెప్పానంటే ఎంతోసేపు పట్టదు, 3-4 అయ్యేసరికి నేను స్టార్ట్ అయిపోతాను రిటర్న్ వచ్చేయడానికి అనేసి చెప్పా. నాయిస్ వస్తుంది కదా, ఆటో వెళ్తుంది. దేర్ 4 అయ్యేసరికి స్టార్ట్ అయిపోతానని చెప్పాను. బట్ ఏది వీళ్ళు ఇంకా ఎక్స్ట్రా షార్ట్స్ అవి తీసారు. అండ్ తను నా కో యాక్టర్ ఎవరైతే ఉన్నారో తను కొత్త పర్సన్ అనమాట. తనకి కొంచెం టైం పడుతుంది. యాక్చువల్లీ తను డైలాగ్స్ అవి ఓకే చాలా పర్ఫెక్ట్ టైమింగ్లో చెప్తున్నారు. బట్ ఏంటంటే తను నాతో చేసే సీన్స్ అంటే రేప్ సీన్ అది తనే చెయ్యాలి. సో అవి తను చాలా ఇబ్బంది పడిపోయాడు. ఐ మీన్ భయపడేవాడు అనమాట. అరే అమ్మాయిని కదా నేను, సో అందుకు భయపడ్డారు. ఫస్ట్ టైం అంట అలాంటి రేప్ సీన్ అది చేయడం. సో అందుకని భయపడి కొంచెం టేక్స్ అవి ఎక్కువ అయ్యాయి. అందుకే లేట్ అయిపోయింది. అమ్మాయితో చేయడం కొంచెం ఇబ్బంది, కొత్త వాళ్ళకి అలాగే ఇబ్బంది ఉంటుంది ఖచ్చితంగా. అఫ్కోర్స్ నేను కూడా స్టార్టింగ్లో అబ్బాయిలతో చేయడానికి నేను ఇబ్బంది పడేదాన్ని. తర్వాత ఏం లేదు, జస్ట్ కో యాక్టర్ ఫ్రెండ్స్ లాగా మూవ్ అయిపోతాం. షార్ట్స్ టక్ 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 మన అయిపోతాయి. ఎస్, నేను అమలాపురం వచ్చి ఐ థింక్ 3 months అయింది. 3 months అయింది. మళ్ళీ ఇప్పుడు వచ్చా. ఇక్కడ బ్రిడ్జ్ ఉంది పైన. ఈ బ్రిడ్జ్ అమలాపురందా లేకపోతే యానందా నాకు క్లారిటీ లేదు. చాలా నీరసంగా ఉంది నాకు. వీళ్ళు చక్కగా కార్లో డ్రాప్ చేస్తే బాగున్నాను, కానీ డ్రాప్ చేయరే. ఇక్కడ నుండి సామలకోట ఎవరు డ్రాప్ చేస్తారు? వీళ్ళకి పెట్రోల్ అది వేస్ట్ కదా, డీజిల్ ఆర్ పెట్రోల్ సంథింగ్ ఏదైనా వేస్ట్. అందుకని ఛార్జెస్ మొక్కని పడేసి వెళ్ళిపో అమ్మ అంటారనమాట. అంతే, అలానే ఉంటాయి. షూట్ కంప్లీట్ అయిపోయింది కదా, నన్ను కాంప్లెక్స్ దగ్గరికి డ్రాప్ చేస్తున్నప్పుడు ముందు జ్యూస్ తాగమని చెప్పారు. తాగేశాను. అమలాపురం నుండి కాకినాడ నాన్ స్టాప్ బస్ లెక్క ప్యాసింజర్ బస్ ఎక్కా. చాలా లేట్ అయిపోతుంది నాకు ఇంటికి వెళ్ళేసరికి. కాకినాడ వెళ్ళి కాకినాడ నుండి మళ్ళీ సామర్లకోట బస్ ఎక్కా. చాలా లేట్. నేను మా ఊరి బస్ స్టాండ్లో దిగిపోయాను. వెంటనే తమ్ముడు వచ్చి నన్ను పికప్ చేసుకున్నాడు అనమాట. ఇంటికి వెళ్తున్నాను బైక్ మీద. చాలా అలసిపోయాను. బట్ ఇంత అలసిపోయినా కానీ ఇలా చల్లగాలి తగులుతుంటే చాలా బాగుంటుంది. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.